లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని అర్థం. కాశీలో మరణించడం వల్ల పూర్తి విముక్తి లభిస్తుందని ఎప్పటి నుంచో ఒక నమ్మకం ఉంది. పుట్టుక మరణం అనే ఒక చక్రం నుండి ఆత్మను విముక్తి చేస్తుంది. అంటే మరుజన్మ అంటూ ఆ మనిషికి ఉండదు. కాశీలో మరణించడం వల్ల ఆత్మకు ముక్తి లభిస్తుందని, మరుజన్మ ఉండదని హిందువుల నమ్మకం. సంసారం అని పిలిచే జనన మరణ చక్రంలో ఇరుక్కుపోయిన మనిషి మరణిస్తూ మళ్ళీ జనిస్తూ ఉంటాడని హిందువుల నమ్మకం. ఎప్పుడైతే కాశీలో మరణిస్తారో ఆ జీవికి మళ్ళీ పుట్టుక అనేది ఉండదు, పూర్తి మోక్షం లభిస్తుంది. ఆ జీవిత చక్రం నుండి బయటపడేందుకు ఎంతోమంది హిందువులు ముక్తి కావాలని కాశీకి వచ్చి మరణించాలని కోరుకుంటారు. కాశీ నగరాన్ని కప్పి ఉంచే శక్తివంతమైన ఆధ్యాత్మిక వాతావరణం ఎంతో మందిని ఆ నగరానికి తెప్పించుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉండే ఎంతోమంది హిందువులు కాశీలో మరణించాలని కోరుకుంటూ దీనివల్ల మోక్షం లభిస్తుందని విశ్వాసం. కాశీలో మరణించడం అనేది స్వర్గానికి సులభమైన మార్గం వంటిదని అనుకుంటారు. హిందూ గ్రంథాలు చెబుతున్న ప్రకారం కాశీలో తుది శ్వాస విడిచిన వారు అన్ని బంధాల నుండి విముక్తులవుతారు. ప్రాపంచిక బాధలు వారికి ఉండవు. శాశ్వతమైన ఆనందం దక్కుతుంది. దైవంతో ఐక్యత అవుతారు. కాశీ నడుబొడ్డున కాశీ ముక్తి భవనం ఉంది. ప్రపంచం నలుమూల నుండి ఎంతోమంది హిందువులు మోక్షం పొందేందుకు వస్తారు. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు చివరి రోజులో ఈ ముక్తి భవన్కు చేరుకుంటూ ఉంటారు. కాశీలోనే తమ చివరి రోజులు గడపాలని కోరుకుంటారు. అలాంటి వారికి ఆశ్రయం కల్పించాలన్న ఉద్దేశంతో